ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్లో. సో ఇవాళ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఉల్లిపాయ పకోడీ ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇది మనకు పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పకోడీ తయారు విధానానికి కావాల్సినవి: శనగపిండి ఒక 250 గ్రాములు, ఉల్లిపాయలు ఒక 150 గ్రాములు, వంట సోడా 1 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కరివేపాకు మీకు ఇష్టమైతే ఫ్లేవర్ వేసుకోవచ్చు, లేదా అవాయిడ్ చేయొచ్చు. పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 కట్ చేసుకున్నాను. సో కారం పొడి కన్నా పచ్చిమిర్చి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. కొత్తిమీర రుచికి తగినంత. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులోకి ఉల్లిపాయలు మొత్తం అంతా కూడాను ముందుగా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్ కానీ కరివేపాకు అంతా కూడా. నేను శనగపిండి అయితే ఆల్రెడీ జల్లెడ పట్టి పట్టేసుకున్నాను. సో మీరు వాడేటప్పుడు ప్యాకెట్ది అయితే డైరెక్ట్ వేయచ్చు, లేదా కొంచెం వేరేదైతే జల్లెడ పట్టి తీసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం బాగా ఉప్పు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. సో ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తే సరిపోతుంది. మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సో ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు చివరిలో వంట సోడా వేసేసుకోవాలి. మీరు వంట సోడా కనుక వేసుకోకుండా డైరెక్ట్గా వేస్తే వడలు బాగా గట్టిగా వస్తాయి, టేస్ట్ కూడా అంత బాగా రాదు. సో ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత పిండి అయితే నానాల్సిన అవసరం ఏం లేదు, వెంటనే కూడా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత బాండ్లీలోకి నూనె పోసేసుకుందాం. ఆయిల్ అయితే ఆల్రెడీ వేడైపోయింది. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా మీడియం సైజులో వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్ లేదా మీరు మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టుకుంటే పకోడీ బాగా ఉడుకుతుంది. సో ఈ విధంగా కొంచెం రంగు మారిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఇదే విధంగానే కొంచెం కలర్ మారేంత వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ పూర్తిగా కాలేంత వరకు ఉంటే దింపిన తర్వాత మాడిపోతుంది. ఇప్పుడు మరొకసారి వేసేసుకుందాం మిగిలిన పిండి మొత్తాన్ని.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.